బ్రేకింగ్ న్యూస్ ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీని కారణంగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇటీవల కాలంలో తరచుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతూ వస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏపీకి వాన ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో అటు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో వర్షం ఇప్పటికే కుమ్మేస్తుంది. ఇప్పటికే చలితో జనాలు వణికిపోతున్న సమయంలో దానికి తోడు ఈ వాన కూడా తోడైంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలితోనే వణుకుతుంటే వాన కూడా తోడైందంటూ కూడా వాపోతూ ఉన్నారు జనాలు. అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతిలో వర్షాలు దంచి కొడుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అతి భారీ వర్షం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అవి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది అంటున్నారు. మరో 3-4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ 2 అల్పపీడనాలు కలిసి వాయుగుండంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఫామ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీంతో 24వ తారీఖు నుంచి అలాగే 27 వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు పడతాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే నెల్లూరు అలాగే తిరుపతి జిల్లాల్లో వర్షం కుమ్మేస్తూ ఉంది. మరోవైపు కడప, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రోజుల పాటు కూడా 21లో మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 24 నుంచి 27 వరకు కూడా బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కాబట్టి ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి అలాగే కడప, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే చలితోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ స్టార్ట్ కాగానే చలి ఒక్కసారిగా కూడా అటాక్ చేసిందనే చెప్పాలి. చలితోటి ఇప్పటికే ఉదయం బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి. ఇప్పుడు దానికి తోడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోతున్న పరిస్థితి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో వాన ముప్పు తప్పదు అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మనం గమనించవచ్చు వర్షాలు కురుస్తున్న దృశ్యాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఇవన్నీ దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండనుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొన్నటిగా కురిసిన వర్షాలకు అటు ఏపీలో కొన్ని జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు కూడా పంట నష్టం వాటిల్లింది. రైతన్నులు వాపోయిన పరిస్థితి. అంటే 6 కాలం పండించిన పంట అంతా కూడా నష్టపోయిందంటూ వాళ్ళు ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా మొన్నటిగా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండనుంది అంటున్నారు. ఆ ప్రమాద తీవ్రత ఎంత మేర ఉండనుంది, పంటలపై ప్రభావం ఉండనుందా, లేకపోతే ఎటువంటి ప్రమాదాలకు దారితీయనుంది అనేది అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. ముందుగానే ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేస్తారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేకపోలేదు కాబట్టి దానికి సంబంధించిన అంచనాలు అధికారులు వేస్తూ ఉన్నారు. మరోవైపు మున్సిపల్ శాఖ అధికారులు కూడా రోడ్లకు సంబంధించి అన్ని మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రోడ్లపై చిన్న చిన్న గుంతలు ఏర్పడడం కారణంగా పెద్ద రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఇటీవల కాలంలో తరచుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటివేవి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అధికారులు అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాలో మనం గమనించవచ్చు వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. అతి భారీ వర్షాలుగా మారడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. ఇవి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే 2 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కురవనున్నాయంటూ కూడా చెప్తున్నారు. అసలే చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్న పరిస్థితిలో ఈ భారీ వర్షం
వర్షంతో ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, పరిస్థితులు ఏ విధంగా మారుతాయి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న విధంగా కూడా అక్కడ ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న పంట నష్టంతో చాలా మంది కూడా తీవ్రంగా నష్టపోయారు. రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు చాలా మంది ప్రజలు కూడా చిన్న చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు, బస్తీల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ ఉండటానికి నివాసాలు లేక గుళ్ళను కూడా వాళ్ళు కోల్పోయిన పరిస్థితి. అయితే చాలా మంది ఆహారానికి కూడా మొన్న కురిసిన వర్షానికి వాళ్ళందరూ కూడా ఆహారానికి కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కూడా ఆదుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ప్రభుత్వం తీర్చింది. అయితే ఇప్పుడు అల్పపీడనం ఏర్పడనుంది కాబట్టి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయని అధికారులు ముందుగానే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ అల్పపీడనం కాక మరో అల్పపీడనం కూడా రాబోతుంది కాబట్టి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు వీస్తున్నటువంటి చలిగాలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే మరోపక్క వాతావరణం ఒక్కసారిగా మారటంతో ఈ యొక్క నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్కడెక్కడ ఈ యొక్క చిరుజల్లులు అయితే పడతా ఉన్నాయి. ఈ యొక్క చిరుజల్లులకి ఇప్పటికే రోడ్ల మీదకి ఉదయం నుంచి ఏకోజాము నుంచి కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాలకు రోడ్ల మీదకి ఇప్పటికే నీరు చేరడంతో ఈ యొక్క వాహన చోదకులు అదేవిధంగా ప్రజలంతా కూడా కొంత ఇబ్బంది అయితే పెడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇటు వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బంగాళాఖాతం మీద వరుసగా ఏర్పడుతున్నటువంటి అల్పపీడన వ్యవస్థలు ఇటు జిల్లాలో ప్రభావితం చేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కారణంగా ఈ యొక్క వర్షాలు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం ఉన్నారు. ఎక్కువగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల మీద ఈ యొక్క ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అయితే ఇది ఈ వర్షాలకి ఇప్పటికే చాలామంది ఒక పక్క చలితో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఈ యొక్క వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు నగరంలో చాలా చోట్ల వర్షపు నీరు నిలబడకుండా ఉండేందుకు ఈ యొక్క ప్రధానమైనటువంటి కాలువల్లో కావచ్చు, ఈ యొక్క సైడు డ్రైనేజీల్లో వీటిలన్నింటిలో కూడా సిల్ట్ తీసి ఆ యొక్క వర్షపు నీళ్లు నిలబడకుండా రోడ్ల మీద నిలబడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే చాలా వరకు కూడా చర్యలు చేపట్టి ఉన్నారు. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ యొక్క గతంలో కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలతో పాటు చెరువులు, వాగులు, వంకలు కూడా నిండుకొండలా మారున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులు కూడా ఇటీవల కురిసినటువంటి మొత్తం తుఫాన్ ప్రభావం కూడా జిల్లా మీద పడినప్పటికీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా కూడా ఇటు అధికారులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఈ యొక్క జిల్లా మీద చూపించేటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క ఏకోజాము నుండి కురుస్తున్నటువంటి ఆ చిరుజల్లులతో కొంతమేర ప్రజలు ఈ యొక్క చలికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరోపక్క ఈ యొక్క చిరుజల్లులతో కూడా ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ యొక్క చలి తీవ్రత కూడా భారీగా ఉండడంతో ఈ యొక్క సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యి ముఖ్యంగా పెద్దలు, పిల్లలు అయితే ఈ యొక్క చలి తీవ్రతతో పాటు ఈ 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు కూడా ఇబ్బంది పడకుండా ఇళ్లలోనే ఉండి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే ఈ 2 రోజులు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి దానిపైన కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.